కంటి సంబంధిత రుగ్మతలకు గురైన వ్యక్తులు ఈ వారం వారి జీవితంలో ప్రత్యేక శుభ ఫలితాలను తెస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కళ్లకు సరైన మరియు సరైన జాగ్రత్తలు తీసుకోలేరు, దాన్ని మెరుగుపరచడానికి కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఈ రాశిచక్ర గుర్తుల యొక్క ఆర్థిక వైపు చివరకు చాలా హెచ్చు తగ్గుల తరువాత సాధారణమైనదిగా కనిపిస్తుంది. వారం ప్రారంభ రోజున మీరు మంచి ఫలితాలను ఇవ్వకపోయినా, క్రమంగా మీకు వేర్వేరు పరిచయాల నుండి డబ్బు ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ వారం అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని, మీ డబ్బు ఆదా చేసే ప్రయత్నాలు చేయండి. ఈ వారం కుటుంబ సభ్యులు ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఈ మార్పు మిమ్మల్ని అవసరంతో చాలా భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ ప్రత్యేక వ్యక్తులతో లేదా సన్నిహితుడితో మీ భావాలను వ్యక్తపరచగలరు. దీనివల్ల మీకు కూడా చాలా సౌకర్యం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు సంతోషంగా ఉన్నవారిలో ఒకరు అయితే, ఈ సమయంలో మీ ప్రేమ వివాహం జరగవచ్చు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ఈ వారం మీరు మీ కోసం సమయం కేటాయించగలుగుతారు. అయితే, మీకు ఖాళీ సమయం వచ్చినప్పుడల్లా, నిర్మాణాత్మకంగా ఏదైనా చేయుట చెప్పదగిన సూచన. మీరు గత చాలా రోజులుగా ఒక విదేశీ పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తుంటే ఈ వారంలో మీరు చేసిన అన్ని ప్రయత్నాల తర్వాత మీరు ఇంకా ఎక్కువ వేచి ఉండాలి. ఎందుకంటే అసంపూర్ణమైన పత్రం మీ కృషిని హరించగలదు. చంద్రునికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల, ఈ వారం కంటి సంబంధిత రుగ్మతలు ఉన్నవారు వారి జీవితంలో శుభ ఫలితాలను తెస్తారు.